కొన్ని ప్రోటీన్ ఇన్హిబిటర్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఈ మార్పులు వృద్ధులలో సాధారణంగా వచ్చే మార్పుల మాదిరే ఉంటాయి. అంటే ఊపిరితిత్తులు వేగంగా వృద్ధాప్యానికి గురవుతాయి. పరిశోధకులు ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి అత్యాధునిక మల్టీఓమిక్స్ పద్ధతులను ఉపయోగించారు. వీటిలో ప్రోటీన్, కొవ్వు, జన్యువు వివరాలను ఒకేసారి విశ్లేషించారు. ఇవి మైక్రోస్కోపిక్ ఇమేజ్ విశ్లేషణతో కలిపి ఊబకాయం కారణంగా వచ్చే చిన్న చిన్న మార్పులను గుర్తించడానికి సహాయపడింది. తరువాత ఈ వివరాలను చిన్నగా విశ్లేషించి ఊపిరితిత్తుల ఫైబ్రోబ్లాస్టిక్ స్ట్రోమా మీద ఊబకాయం ప్రభావం స్పష్టంగా చూశారు. మరి మనం ఏమి చేయగలము? సక్రమమైన వ్యాయామం, తగినంత పోషకాహారాన్ని తీసుకోవడం, బరువు నియంత్రణ ఇవి ఊబకాయం వల్ల ఊపిరితిత్తులలో వచ్చే అకాల వృద్ధాప్యాన్ని తక్కువ చేస్తాయి. చిన్న మార్పులు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడడంలో, జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో కీలకంగా ఉంటాయి. సారాంశంగా ఊబకాయం కేవలం బీపీ, గుండె సమస్యలకే కాదు, మన ఊపిరితిత్తులపై కూడా నేరుగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన బరువు, సక్రమమైన జీవనశైలి తీసుకోవడం అత్యంత ముఖ్యము. మీకు అవగాహన కలిగించడానికి మేము ఇచ్చిన ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.